ప్రస్తుతం భారత్ ఆస్ట్రేలియా మధ్య బీజీటీ సిరీస్ 1-1తో సమంగా ఉంది. సిరీస్ లో ఆధిక్యం నిలవాలంటే ఖచ్చితంగా 4వ మ్యాచ్లో తప్పక గెలవాల్సిన పరిస్థితి. ఇలాంటి సమయంలో ఇరు జట్లు మెల్బోర్న్ వేదికగా హోరాహోరీగా తలపడే అవకాశం ఉంది. అయితే ఈ మ్యాచ్ కు ముందు టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కీలక వ్యాఖ్యలు చేశాడు. మిగిలిన 2 మ్యాచ్ల్లో గెలిచి సిరీస్ ను కైవసం చేసుకుంటామని, దీంతో ఆస్ట్రేలియా గడ్డపై హ్యాట్రిక్ సాధిస్తామంటూ రవీంద్ర జడేజా ధీమా వ్యక్తం చేశాడు. అదే విధంగా టాప్ ఆర్డర్ ఉన్న బ్యాటర్లు రాణించకపోవడంతో లోయర్ ఆర్డర్ పై ఒత్తిడి పెరుగుతుందని అన్నాడు. బాక్సింగ్ డే టెస్టులో టాప్ ఆర్డర్ బ్యాటర్లు మెరుగైన ప్రదర్శన చేయాలని అన్నాడు. ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికాలలో మ్యాచ్లు ఆడుతున్నప్పుడు టాప్ ఆర్డర్ రాబట్టే పరుగులు చాలా కీలకమైనవి. టాప్ ఆర్డర్ విఫలమైనప్పుడు లోయర్ ఆర్డర్ పై బాధ్యత ఒత్తిడి పెరుగుతుంది. అయితే 4వ టెస్టులో టాప్ ఆర్డర్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు రాణిస్తారని ఆశిస్తున్నా అంటూ జడేజా పేర్కొన్నాడు. ప్రస్తుతం అయితే మేము మంచి స్థితిలో ఉన్నాం. 3 మ్యాచ్ల తర్వాత సిరీస్ 1-1తో ఆసక్తికరంగా మారింది. రాబోయే 2 మ్యాచ్ల్లో మేము ఒక దాంట్లో గెలిచిన సిరీస్ ను కాపాడుకుంటాం. ఎందుకంటే గత 2 సార్లు ఇక్కడ భారత్ సిరీస్ గెలిచింది. మేము ఈ సిరీస్ లో ఆధిక్యం నిలవడానికి ఇది మంచి అవకాశం. మెల్బోర్న్ టెస్టులో బాగా ఆడాలి. గత మ్యాచ్ లోనూ మా ఆట తీరు పేలవంగా ఉంది. అయితే ఇప్పుడు ఫోకస్ అంతా బాక్సింగ్ డే టెస్టు పైనే ఉందని జడేజా పేర్కొన్నాడు. కాగా ప్రస్తుత ఈ సిరీస్ లో 4వ టెస్టు మెల్బోర్న్ వేదికగా ఈ నెల 26 నుంచి మొదలు కానుంది.